మాజీ క్రికెటర్ గబ్బర్ శిఖర్ ధవన్ తన ఆత్మకథ ది వన్ను ఆవిష్కరించాడు. తన జీవితాన్ని మలిచిన ఆలోచన విధానం, విజయాల వెనుక ఉన్న మానసిక బలం గురించి ధవన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన కెరీర్లో సాధించిన ప్రతి మైలురాయి వెనుక మేనిఫెస్టేషన్ పవర్ ఉందని శిఖర్ ధవన్ వెల్లడించాడు. చిన్న వయసులోనే తన లక్ష్యాలను రాసుకొని వాటిని ఊహించుకుంటూ ముందుకు సాగడం తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని రివీల్ చేశాడు. తన విజయాలు యాదృచ్ఛికంగా జరగలేదని, అన్నీ ముందే డిజైన్ చేసినవి అని చెప్పాడు. లక్ష్యాలను రాసుకోవడం, వాటిని మనసులో బలంగా నాటుకోవడమే తన ప్రయాణానికి పునాదిగా ధవన్ పేర్కొన్నాడు. ది వన్ పుస్తకంలో పొందుపరిచిన సూత్రాలే తన వ్యాపార సంస్థ ది వన్ గ్రూప్ లక్ష్యాలకు బలమని ధవన్ వివరించాడు. ఈ సంస్థ యువ క్రీడాకారుల అభివృద్ధి, గ్రామీణ స్థాయి నుంచి అవకాశాల కల్పన, భారత క్రీడా రంగంలో దీర్ఘకాలిక వ్యవస్థ నిర్మాణంపై దృష్టి పెడుతోందని చెప్పాడు. అదేవిధంగా శిఖర్ ధవన్ ఫౌండేషన్ ద్వారా విద్య, సామాజిక అభివృద్ధి రంగాల్లో చేస్తున్న సేవలు కూడా తన సామాజిక బాధ్యతకు ప్రతీకలని తెలిపాడు. భారత క్రీడా రంగం కీలక దశలోకి అడుగు పెడుతోందని ధవన్ అభిప్రాయపడ్డాడు. సరైన మానసిక ధోరణి, అవకాశాలు, సంస్థాగత మద్దతు కలిస్తే రాబోయే తరం ఆటగాళ్లు ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే తన సుదీర్ఘ కెరీర్ కు సంబంధించిన అనేక రహస్యాలను, మనోభావాలను పుస్తకంలో వెల్లడించాడు. తన తొలి యవ్వనంలో ఒక బ్రిటిష్ గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న ప్రేమాయణం కారణంగా తన క్రికెట్ కెరీర్ కు ఎలా నష్టం వాటిల్లిందో చెబుతూ ఓ షాకింగ్ సంఘటనను వెల్లడించాడు. శిఖర్ ధవన్ తన యవ్వనంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన తన కెరీర్ ను మలుపు తిప్పిందని తెలిపారు. ఆమెతో ఎక్కువ సమయం గడపడం, పూర్తి దృష్టిని ఆటపై పెట్టకపోవడం వల్ల ధవన్ ఆట తీరు తీవ్రంగా దెబ్బతింది. వ్యక్తిగత జీవితం కారణంగా ఫామ్ కోల్పోవడం వల్ల శిఖర్ ధవన్ ప్రదర్శన నిలకడగా లేకపోయింది. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు శిఖర్ ధవన్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హోటల్ లాబీలో తిరుగుతుండగా ఒక సీనియర్ సెలెక్టర్ చూశారు. సెలెక్టర్ ఆ సమయంలో ఏమీ అనకపోయినా ధవన్ ఫామ్ కోల్పోయి వరుసగా విఫలం కావడంతో టీం మేనేజ్మెంట్ దీనిని ఒక కారణంగా పరిగణించి అతనికి అవకాశాలు తగ్గించింది. తత్ఫలితంగా ధవన్ జట్టులో చోటు కోల్పోయాడు. ఆ రోజుల్లో ఆట కంటే తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని, దాని ఫలితాన్ని అనుభవించానని శిఖర్ ధవన్ పరోక్షంగా అంగీకరించాడు. అయితే ఆ గడ్డు కాలాన్ని దాటి కేవలం ఆటపై దృష్టి సారించడం ద్వారానే తాను టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగలిగానని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్కు, ఐపీఎల్కు వీడుకోలు పలికిన ధవన్ ప్రస్తుతం విదేశీ లీగ్స్లోని ఆడుతున్నాడు.